హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. వివేక కేస్ అసలు ఆ కోణంలో ఎందుకు విచారించలేదు అనేది క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అసలు ఈ కేసు గురించి సంబంధించిన విషయాల గురించి మాట్లాడడానికి మన ముందున్నారు కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఆ కోణంలో ఆ కేసుని ఆ కోణంలో ఎందుకు కోరుకోలేదు, ఎందుకు విచారించలేదు అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ చేస్తుంది. అసలు ఏంటి సార్ ఆవిడ బాధ ఏంటి సార్? ఫ్రస్ట్రేషన్ సార్. కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం తపేలా ఛానల్ ఇస్తే గౌరవ న్యాయస్థానం మీద, గౌరవ సిబిఐ మీద గౌరవం లేకపోతే ప్రపంచ గౌరవ సిబిఐ జైస్వాల్ రిటైర్మెంట్ దాకా ఆడిందాట పాడింది పాట సునీతమ్మకు అనుగుణంగా నడిచిన ఉదంతంలో వీళ్ళు కంటే కూతుర్ని కనాలను దిక్కుమాల సీరియల్ నడిపించిన దగ్గర ఇవాళ జనాల్లో ఎలక్షన్కి లీడ్ చేసి హూ కిల్డ్ బాబాయ్ అన్న స్టోరీతో సక్సెస్ నెరేషన్స్ చూసిన తర్వాత ప్రజల పరిస్థితులకు అనుగుణంగానా లేకపోతే ప్రజాస్వామ్యంలో మనం ఏం చేస్తున్నాం అన్నది వ్యవస్థల మీద అనుగుణంగా లేకనే అప్పుడు వీళ్ళ ప్రవర్తన తీరు ఎలా ఉంటుందంటే, మొన్న అదే తపేలా ఛానల్లో ఫస్ట్ డిబేట్ పెట్టాడు. వాడు అలా పచ్చళ్ళు అమ్ముకునేవాడు కుల ప్రాతిపదికన డిగ్రీ ఇచ్చాడు పనికిమాలి అదొకే. వాడు పెట్టిన డిబేట్ చూస్తే సిబిఐ మీద కానీ గౌరవ సుప్రీంకోర్టు మీద కానీ వ్యవస్థల మీద నమ్మకాలు లేవు. అంటే వీళ్ళకి అనుగుణంగా మీడియా ట్రయల్ ప్రకారంగా ఎలా నడుచుకోవాలో అలా నడుచుకోకపోతే వీళ్ళ ఆక్రందన వెలిపిస్తూ ఉంటారు. ఏమో సునీతమ్మ నువ్వు బ్రహ్మాండంగా చెప్తున్నావు, నేను కాదనలే, నీకు బాధ ఉంది, నాన్న చనిపోయాడని. కొండ తల కింద పెట్టుకుని రాయి కోసం ఎదుగుతాడు ఎవడన్నా? నీ పరిస్థితి అలాగే ఉంది. నేను ఒక విషయం చెప్తా, నువ్వు ఎవరినో ఎంక్వైరీ చేయాలని చెప్తున్నావు. అర్జున్ చచ్చిపోయిన అర్జున్ రెడ్డి అంటున్నావు, అల్లాడి ఫోన్ అంటున్నావు, ఇల్లుడి ఫోన్ అంటున్నావు, ఇవన్నీ నాకు వద్దు. ఈ దిక్కుమాల దస్తగిరి గడికి బెయిల్ మీద ఎంత ధైర్యంగా తిరుగుతున్నాడు కాన్వాయిలు పెట్టి, ఆ పనికిమాల నేతమే మీ నాన్న చంపాడని చెప్తున్నాడు ఒక పక్కన. దీనికన్నా ముందు గౌరవ వివేకానంద రెడ్డి గారికి మొదటి భార్య మీ అమ్మగారు, అండ్ రెండో భార్య మీ పిన్నమ్మ అవుతుంది, ఆ అమ్మాయి పేరు షమీమౌడ్. వీళ్ళిద్దరిని సౌభాగ్య అమ్మగారిని కానీ షమీమమ్మని కానీ వీళ్ళిద్దరిని 164, 167 సిఆర్పిస్లో మీ అమ్మగారిని అడిగిన ప్రశ్నలు ఏంటి? కళ్ళజోడు డబ్బా ఎక్కడ కొన్నారు? ఇవే. మీ నాన్నగారితో ఉన్న సంబంధంలో ఆవిడకి మీకు కనీసం ఎవరి మీద నీకు అనుమానం ఉందా అమ్మా? ఇంతమందికి తల్లో నాలుకలో ఉన్న వివేకానంద సార్ నీ భర్తే కదా, ఆయన చనిపోయిన కారణాలు ఏమై ఉంటాయన్న కోణంలో ఒక్క ప్రశ్న ఉందా మీ సిబిఐ దగ్గర నుంచి? లేదు, రాలేదు. మరి మేము అది అడుగుతున్నాం కదా మొదటి నుంచి. తర్వాత షమీం రెండో భార్య కింద వచ్చింది. ఈ ఆస్తి విషయంలో ఖచ్చితంగా సుధా సింగ్ అనే సిబిఐ ఆఫీసర్ వాడు చాలా క్లియర్గా చెప్పింది, ఇట్స్ అ బ్రూటల్ మర్డర్ అండ్ రాబరీ అని. ఈ రెండు కోణాల్లో ఆవిడ దగ్గర నుంచి సంధించిన ప్రశ్నావళి ఏది? నా దగ్గర ఉంది ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్, నేను చదువుతాను కావాలంటే. ఎన్నోసార్లు చదివి కూడా వినిపించా. ఒక్కటి పనికొచ్చిన క్వశ్చన్ లేదు దాంట్లో. ఈయనకి సంబంధించిన అంశంలో ఎవరితోనైనా థ్రెట్లు ఉన్నాయా? నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదే రాజశేఖర రెడ్డి గారి అంశ, వివేకానంద రెడ్డి గారు మా అంశం, జగన్మోహన్ రెడ్డి మా రాజకీయ వారసుడు ఆయన అన్న దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి అని పేరు వచ్చిన దగ్గర నుంచి, మీ భర్త మీ పెదబావ దగ్గర నుంచి వైబ్రేషన్స్ ఎట్లా మారిపోయాయో చూసుకో. ఇది ఫస్ట్ క్లూ నీకు. రెండోది తదనంతర పరిణామంలో ఢిల్లీ వేదికగా రాజశేఖర రెడ్డి గారు ఎక్కడో ప్రెస్ మీట్ సమాధానం చెప్తే వివేకానంద రెడ్డి గారు అక్కడ ఇంకో సమాధానం చెప్పారు. ఈ రెండు కాంట్రడిక్షనే కదా. వైఎస్ ఫ్యామిలీలో ఫస్ట్ టైం పొరపచ్చులు తెచ్చింది మీ ఆయన, మీ పెదబావ అండ్ మీ వలన కాదా చెప్పమ్మా. నిన్ను పావు కింద కదుపుతూ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. నాలుగో పాయింట్, రాజకీయ వారసత్వంలో కొడుకుగా ఏదైనా వైఎస్ వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్లోనే ఉన్నారు. ఆయనకు ఆనందం ఎక్కువైపోయి జగన్మోహన్ రెడ్డి పార్టీలో జాయిన్ అయ్యాడు. ఒకసారి ఎమ్మెల్సీ కింద నిలబడినప్పుడు ఎవడోడు ఎలాంటి పనులు చేసి ఆయన ఓడగొట్టారో ఆ కోర్టు ఆపరేషన్లు ఆయనకి బ్రహ్మాండంగా తెలిసే కదా. మీతో విభేదించుకొని రెండో భార్యతో ఉంటున్నాడు ఆయన. ఫైనాన్షియల్గా నష్టదిగ్బంధం చేశారు. ₹1 డబ్బులు ఇవ్వకుండా 5,000, 6,000 ఆ పిఏ రామకృష్ణారెడ్డి వచ్చినప్పుడు ఆయన చేతిలో పెట్టి పంపిస్తున్నారు. పిఏ రామకృష్ణారెడ్డికి సంబంధించిన ఫోటోలు ఎప్పుడైతే గౌరవ సిబిఐకి, గౌరవ సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత దాని మీద ప్రతిచర్యలు మీ దగ్గర నిస్సహాయ స్థితి మాట్లాడరు. ఒక వడ్రంగి పని చేసేవాడి నుంచి వచ్చి గడియరగొట్టింది బాగు చేయించారు. ఆ విషయం ఎక్కడ మాట్లాడేమో కట్టించేట విషయాలు సంబంధించిన 117 ఫోటోల్లో అవి ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. ఈ విషయాలు ఎక్కడ సిబిఐకి ఇన్ఫార్మ్ చేసావమ్మా? లేదు. ఎంతసేపు గంగిరెడ్డి చుట్టూ, నెక్స్ట్ అర్జున్ రెడ్డి, ఆ సునీల్ గడి వాళ్ళ అమ్మ, వాళ్ళ తాతయ్య, ఇవన్నీ ఏం మాడుతున్నారు? నీకన్నా ముందు ఆ దస్తగిరి గడి చెప్పాడు కదా, సునీల్ యాదవ్ గడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మతో అక్రమ సంబంధం ఏకోసారికి ఉందని చెప్పి ఆడు చంపేశాడు, భయపడి చనిపోయి ఉన్న ఆయనకి వ్యక్తికి కాలుతో తన్నాడు. ఇవన్నీ ఒక ఎత్తి అయితే మీరు ఒక డాక్టర్ వృత్తిలో ఉన్న సునీతమ్మ అమ్మ, నువ్వు పోస్ట్ మార్టం జరుగుతున్నప్పుడు వివేకం సార్ది మీరు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారు. ఇవాళ సాక్షి పేపర్ ఏటి రాసిందో, ఎవడైనా హఠాన్ మరణం జరిగిన ఫస్ట్ ఫోన్ కాల్లో ఎలా చనిపోయారని అడుగుతారు. అక్కడ ఉన్న హత్య అనే చెప్పకుండా, ఇదని చెప్పకుండా అవినాష్ రెడ్డి వెళ్ళి హత్య కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి ఇచ్చేదాకా దిక్కుదేవనేది దానికి తులసిరెడ్డి గారు కదా నెక్స్ట్ అక్కడ పోస్ట్ మార్టం జరుగుతున్న దగ్గర వచ్చి పబ్లిక్ అందరికీ చెప్పింది ఆయన ఇట్స్ మర్డర్ అని. ఇవన్నీ మీరు మర్చిపోయారా? మేము మర్చిపోలేదు అనుకుంటున్నారా? మాకు అన్నీ తెలిసామని మేము చూస్తున్నాం కదా ఫ్రమ్ ద డే 1 నుంచి. అత్యంత ఆత్మలేని వివేకం సార్కి, గంగిరెడ్డికి భార్య పిల్లలు లేరు. ఒంటి పిల్లి రాకాశలో ఉంటాడు. ఆయన రాత్రి దించే కదా వివేకం సార్ ఇంటికి వచ్చారు. ఆ ప్రొఫెషనల్ కిల్లర్ ఎవడన్నా దాని మీద చేతన సిబిఐ కానీ ఈడీ కానీ చేయకపోతే నీకు అవినాష్ రెడ్డి గారు బెయిల్ రద్దు విషయం దగ్గర నుంచి, నువ్వు మొదలెట్టిన దుకాణానికి పని అయిపోయిన దగ్గర నుంచి ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు నువ్వు.
దానితో ఈ తపేలా ఛానల్లో మీడియా ట్రైల్లో అగ్రవేట్ చేసుకుని నేను అలా ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు. కొత్త సారాంశాలు ఏమున్నాయి, ఏమైనా ఐడెంటిఫై చేస్తున్నాం? ఇప్పుడు చుట్టపోళ్ళందరికీ మెసేజ్లు కమ్యూనికేట్ చేయకుండా, ఫోన్లో కమ్యూనికేట్ చేయకుండా ఉంటాయా? నెక్స్ట్ ముఖ్యంగా గంగిరెడ్డి అండ్ అవినాష్ రెడ్డి గారు ప్రచారాల్లో ఉన్నారు. వీళ్ళందరూ ఒక గ్రూప్లో సంబంధించిన మెసేజ్లను పట్టుకుని గూగుల్ టేక్అవుట్లు అంటే ఇలాంటివన్నీ ఎవిడెన్సెస్ గౌరవ సిబిఐ పరిగణలోకి తీసుకుందా అంటే కేసు కత్తులు కటార్లు ఎక్కడ చెరువులో పడేసింది ఎత్తుక్కున్న రామ్ సింగ్ గారు తిరిగిన వ్యాపారం అంతా ప్రతి 164 సిఆర్పిసి 167 సిఆర్పిసిలో రికార్డ్ చేసిన స్టేట్మెంట్లన్నీ ఫ్రాడే కదా. అవును. ఈ విషయాలు నీకు తెలిసి కూడా ఇవాళ దస్తగిరి గడ బెయిల్కి రాకుండా కూడా బెయిల్ నుంచి రద్దు చేసి లోపలికి వేయకుండా కూడా అడ్డుపడుతూ ఇది ఎక్కడ మీ కాలక్షేపం? గౌరవ సుప్రీంకోర్టు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ జరగమన్నారు. మీ ఇన్వెస్టిగేషన్ అడిగింది ఏంటి? భారతమ్మని జగన్మోహన్ రెడ్డిని కూడా విచారించాలంటుంది. ఎందుకది? చుట్టపల్లి అవడం చచ్చిపోతే మెసేజ్ వచ్చిందని కూడా వాళ్ళందరినీ విచారించుకుంటూ కూర్చుంటే చచ్చూరుకుంటుంది సిబిఐ వ్యవస్థ. అంటే ప్రాపర్ ఎవిడెన్స్ కూడా ఉన్నట్టు మాట్లాడుతున్నారు కదా సార్. ఎక్కడ ఉంటుంది ఎవిడెన్స్? ఎప్పుడు ఇవాళ ఎవిడెన్స్ ఉంటే విన్నాళ్ళ ఇన్నిసార్లు కోర్టుకు పరిగెట్టింది కదా ఆవిడ. ఇన్నిసార్లు కోర్టుకు పరిగెట్టిన ఆవిడ ఒక్కరోజు కూడా ఎవిడెన్స్ ఇవ్వకుండా ఉందా? రాత్రి ఏదో కళ్ళగంటది ఈవిడ. ఆ కళ్ళల్లో వచ్చిన ఈయన ఎంక్వైరీ చేయండి, ఆయన ఎంక్వైరీ ఎలాగైనా చేయండి, పుల్లగాని చేయండి అంటే అలాగే పని పట్టు ఉంటుందా? ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కెనాట్ బి పాసిబుల్ అని చెప్పమని అక్కడ సబ్మిట్ చేశారు. యాజ్ ఫర్ as జగన్మోహన్ రెడ్డి అండ్ భారతమ్మ ఈజ్ కన్సర్న్, నీడ్ నాట్ టు బి, వీ కెనాట్ టేక్ దెమ్ ఇన్ టు ద కస్టడీ, వీ కాంట్ ఈవెన్ క్రాస్ ఎగ్జామిన్ దట్ విచ్ ఈస్ ఇర్రెలవెంట్. ఇదే కదా కోర్టు ఇచ్చిన వెరిడిక్ట్. మీరు వంటకపోతే అంటే పర్సనల్ ఇంజెంట్తో జగన్మోహన్ రెడ్డి మీద భారతమ్మ మీద మీరు మీడియా ట్రయల్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఎట్లా అవుతామా? ఆ తపేల ఛానల్లో రెడీగా ఉంటారు పని పట్టలేక, చదువు సంధ్య లేదు కాబట్టి. ఓకే. అత్యున్నత న్యాయస్థానం, అత్యున్నత సిబిఐ ఎందుకు అలా ప్రవర్తిస్తుంది? ఈ రెండింటికన్నా అత్యున్నతం ఏమైనా ఉన్నాయి భారతదేశంలో? ఓహో, జైస్వాల్ గారికి అనుగుణంగా మీకు అనుగుణంగా నడిచినట్టుగా నడవట్లేదనే ఇప్పుడు రిటైర్ అయిపోయాం ఆయన తలకంచికి ఇంటికి వెళ్ళిపోయింది. అది అంటే ఈ పాయింట్స్ వల్ల ఫ్రస్ట్రేట్ అవుతుందంటారా? ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ మోడ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో అవుట్కమ్స్ ఫైండ్ అవుట్స్ దొరికిపోయింది వాళ్ళకి. దాన్ని ఇప్పుడు క్రానికల్ ఆర్డర్లో పెట్టి వాళ్ళు దీన్ని అనుగుణంగా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లో సుధా సింగ్ మేడం తర్వాత ఇంకో ఆఫీసర్ ఉన్నారు. వీళ్ళిద్దరు ఇచ్చిన రిపోర్టుల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి మూలాలు అన్న దగ్గర ఆర్థిక మూలాలు పట్టుకోగలిగారు. ఒక మనిషి యొక్క మర్డర్ ఏ ప్రేరేపిత అక్కడ వేలు ముద్రలు టాలీ అవ్వు. ఓకే. వీళ్ళు నోరిపితే అబద్ధాలు. గడి తీశారు, గడి తీస్తే లోపలికి వచ్చారు. ఇవి ఎట్లా చేరు కదా లోపలికి గడి ఎర్రగొట్టుకుని లోపలికి వచ్చారు. ఆ పనికి మాలని అది కూడా పట్టుకోమంటున్నావు. అది నీకు తెలుసమ్మా, నువ్వు చెప్పట్లే, అంతకన్నా ఇంకేం లేదు. నువ్వేం గుప్పిడిప్పుకుంటే నీ కుటుంబం బయటపడద్దు, అది నీ బాధ. అంటే తెలిసినవి కూడా దాస్తుంది అంటారా సార్? ఆబ్వియస్లీ ఒప్పుకోలేకపోతుంది. ఎందుకు అట్లా దాయడం? ఆడపిల్ల కదండి అంటున్నారు కదా సార్. ఇప్పుడు ఒకవేళ తను బయట దాచేటి చెప్తే ఫ్యామిలీ బయటపడుతుందని చెప్పేసి చాలా మంది. ఆబ్వియస్లీ ఇప్పుడు ఫ్యామిలీలో అంటే ఎంతసేపు అన్న తమ్ముడు అక్క చెల్లి కాదు కదా. అవును. భర్త కుటుంబం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు చూడు కవితమ్మ మొన్న లాస్ట్ గేట్ తెలిసింది. ఇప్పటిదాకా కేసీఆర్ అంది, ఇప్పుడు ఏమో మా ఆయన మా అత్తగారు మామగారు అని చెప్తుందా? అలాగే ఉంటాయి టంగ్ ట్విస్టింగ్. అక్కడ మా శర్మిలమ్మ చెప్పింది అన్నారు కదా, ఆడపిల్ల అంటే ఆడ నుంచి వచ్చిన పిల్ల, ఏడంటే ఏడపిల్ల, ఓవరాల్గా లేడి పిల్ల. ఈ కథలన్నీ మనకు ఉన్నాయి కదా. ఈ కథలన్నీ ఎవడేంటాడు? చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే బ్యాచ్లు ఇవన్నీ. ఓ డాక్టర్ వృత్తిలో ఉండి మెదడు నరికిన తర్వాత మెదడులో భాగాలన్నీ బయటకు వచ్చిన తర్వాత వేగం సార్ లెటర్ రాశారంటే ఎలా నమ్ముతున్నావు నువ్వు? ఫస్ట్ ఇలా అటాక్ చేస్తున్నప్పుడు చెయ్యి అడ్డు పెట్టుకుంటే చెయ్యిని ఇంత పైశాచికంగా నరికేస్తే ఆ ఉత్తరం రాశాడా? ఆ పేపర్ నిండా బ్లడ్ స్టెయిన్స్ ఎట్లా ఉంటాయి? ఆ ఉత్తరం దాచమంది మీ ఆయనే కదా. మీరు దాచమని ఉత్తరం గురించి ఎందుకు మాట్లాడు? దాచవలసిన దౌర్భాగ్యం ఎందుకు వచ్చిందో క్వశ్చన్ చేయవలసింది మీ ఆయనే కదా. మాట్లాడు ఫస్ట్ పాయింట్. ఇలాంటివి ఏవి మాట్లాడకూడదు మేము. ఆ ల్యాచ్ ఎందుకు ఎరగొట్టరమ్మా, డోర్ ఎవరు రిపేర్ చేయించారంటే అవి మాట్లాడకూడదు. ఆ ఫోటోలు దాచిపెట్టి చచ్చి లాస్ట్కి దేవసం చేయడానికి పెట్టారు. ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఆ కోణంలో ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలేదని మాట్లాడుకోవాలి అడుగుతున్నాం కదా మొదటి నుంచి. అలాంటి ప్రశ్నలు మీకెందుకు సంధించబడట్లే? చచ్చిపోయిన అర్జున్ రెడ్డి ఏమైపోయాడు? ఎక్కడో సొట్టరికం ఉందంట. భారతమ్మ నువ్వు షర్మిలమ్మ ఏమైనా వేరే ప్లానెట్లో బతికారా? అక్కడ అవినాష్ రెడ్డి గురించి తెలీదా? మీ కళ్ళ ముందు పెరిగిన పిల్లడే కదా. ఇప్పటికీ అక్క తాపత్రయపడి వస్తాడు కదా ఎరుబోగులుడు అవినాష్ రెడ్డి. నువ్వు అంతలా మాట్లాడినా ఏ రోజున మాట్లాడినా పేక మీదకి వచ్చినా సరే మర్యాద ఎవరించుకుంటున్నారో చూసుకోండి ఒకసారి. మర్యాద నిలబెట్టుకోవడం నిస్సాయ స్థితిలో నువ్వే ఉంటున్నావమ్మా. సంబడి ఈజ్ టోటలీ మిస్లీడింగ్ యూ. బేసింగ్ ఆన్ దట్ ఎన్నాళ్ళు మిస్లీడ్ అవుతావు? లాస్ట్కి భంగపోయింది నువ్వేనమ్మా. ఓకే సార్, ఫ్రస్ట్రేట్ కాకుండా ఉండి కొన్ని విషయాలు బయటకు పెడితే నీ ఫ్యామిలీ బాగుంటుందని చెప్పేసి అంటారు. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.